హలో ఫ్రెండ్స్, మీరందరూ టెలిగ్రామ్ వాడుతున్నారు కదా. అందులో చాట్ చేస్తూ గ్రూప్స్ జాయిన్ అవుతూ వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసా, దీన్ని డార్క్ వెబ్ లాగా వాడుతున్నారని కొంతమంది. డార్క్ వెబ్లో జరిగే గ్యాంబ్లింగ్, ఎక్స్టార్షన్, ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్స్ ప్లానింగ్, చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్, రేప్ మరియు గ్యాంగ్ రేప్ ఎంఎంఎస్ వీడియోలు, హ్యూమన్ ట్రాఫికింగ్, స్టాక్స్ మ్యానిపులేటింగ్, ఆర్గాన్స్ డీలింగ్, వాట్ నాట్ ఇలాంటివెన్నో ఇప్పుడు జరుగుతున్నాయి టెలిగ్రామ్లో. ఈ వీడియోలో వీటి గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే, టెలిగ్రామ్కి అసలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది లేదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, రెండు పర్సన్స్ మధ్య జరిగే కాన్వర్జేషన్ సెక్యూర్డ్గా ఉండడం. అంటే మెసేజ్ పంపేవాడి ఫోన్ నుంచి రిసీవర్ ఫోన్ వరకు మాత్రమే డీక్రిప్ట్ అవుతుంది. మధ్యలో ఎవరు చదవలేరు, చూడలేరు. కానీ టెలిగ్రామ్లో డిఫాల్ట్ చాట్స్లో ఇది లేదు. మీరు మాన్యువల్గా సీక్రెట్ చాట్స్ ఆన్ చేయాలి, అప్పుడు మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది వస్తుంది. కానీ సీక్రెట్ చాట్స్ ఆన్ చేసినంత మాత్రాన ప్రతిసారి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది జరగదు. దీనివల్ల మీ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుంది. హ్యాకర్స్ లేదా లా ఎన్ఫోర్స్మెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు మీ డేటాని. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఎక్స్టార్షన్ మరియు గ్యాంబ్లింగ్. ఎక్స్టార్షన్ అంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ మనీ తీసుకోవడం. ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో చూస్తూ ఉంటాం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్, డైలీ 3000 సంపాదించవచ్చని. కానీ అసలు కథ ఏమిటంటే, అక్కడ మనతో మనీ పే చేయించుకుంటారు, మనల్ని మ్యానిపులేట్ చేసి మన మనీ తీసుకుంటారు. ఇండియాలో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ప్రకారం 2024లో మాత్రమే టెలిగ్రామ్ ద్వారా ఎక్స్టార్షన్ కేసులు 20% పెరిగాయి. ఇప్పుడు మరింత సీరియస్ టాపిక్, సెల్లింది CSAM. CSAM అంటే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్. దీన్ని టెలిగ్రామ్లో అమ్ముతున్నారు. NCMEC అనగా నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ రిపోర్ట్స్ ప్రకారం 2024లో టెలిగ్రామ్ నుంచి 10 మిలియన్ల కంటెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. చాలా CSAM రేప్ మరియు గ్యాంగ్ రేప్ ఎంఎంఎస్ వీడియోలు కూడా మనీ కోసం అమ్ముతున్నారు. అండ్ ఆల్సో 2025లో ఫిబ్రవరిలో ఒక ట్విట్టర్ పోస్ట్లో ఒక యూజర్ టెలిగ్రామ్ గ్రూప్ని రిపోర్ట్ చేశాడు. అందులో మైనర్స్ ఇన్వాల్వ్మెంట్ అశ్లీల వీడియోలు ఉన్నాయని. ఇది చాలా భయంకరమైన విషయం. పిల్లలు మరియు ఇంకోల్స్ ఈ యాప్లో ట్రాప్ అవుతూ ఉన్నారు. అండ్ ఈవెన్ టెర్రరిస్ట్ డీలింగ్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళ టీమ్స్లోకి యూత్ని మనీ చూపించి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. NIA అనగా నేషనల్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీస్ ప్రకారం 2024-25లో టెలిగ్రామ్ ద్వారా ISIS, లస్కర్ లాంటి గ్రూప్స్ రిక్రూటింగ్ చేసుకుంటున్నాయి. అటాక్స్ ప్లానింగ్ చేసి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా వరకు టెలిగ్రామ్ దోహదపడుతుంది. పుల్వామా లాంటి అటాక్స్ కూడా టెలిగ్రామ్ వాడారని చాలా కేసులు ఉన్నాయి. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ టెలిగ్రామ్లో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెప్పాలంటే ట్విట్టర్ పోస్ట్లో చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ట్విట్టర్లో కొన్ని ప్రాస్టిట్యూషన్ ప్రమోటింగ్ గ్రూప్స్ మరియు సెక్స్ ట్రాఫికింగ్ సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయని ఈ ట్విట్టర్ పోస్ట్లో చెప్పారు. ఆర్గాన్స్ డీలింగ్ కూడా డార్క్ ఛానల్స్ ద్వారా జరుగుతుంది. థాయిలాండ్ నుంచి ఇండియా వరకు ఈ నెట్వర్క్ ఉంది అని టెలిగ్రామ్ దీనికి మెయిన్గా ఉపయోగపడుతుందని చెప్పాడు. ముఖ్యంగా గోల్స్ మాత్రం ఈ టెలిగ్రామ్ యూసేజ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టెలిగ్రామ్ వాడేటప్పుడు మీ ఫోటోలు పంపకండి. అన్యూజువల్ యాక్టివిటీస్కి వాడే ఛాన్స్ ఉంది. కానీ మీకు డౌట్ రావచ్చు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా కానీ ఇప్పటికీ టెలిగ్రామ్ ఇండియాలో మరియు చాలా వరకు కంట్రీస్లో బ్యాన్ చేయకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందని. ఇలా ఎలా జరుగుతున్నా ఇండియన్ గవర్నమెంట్ టెలిగ్రామ్ బ్యాన్ చేయకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏమిటంటే, టెలిగ్రామ్ని ఇండియాలో లక్షలాది మంది ఎడ్యుకేషన్, జాబ్స్, బిజినెస్ కోసం యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇండియా ఒక్కసారి డెసిషన్ తీసుకొని కూడా మళ్ళీ ఆగిపోయింది. కానీ 2024 ఆగస్ట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ టెలిగ్రామ్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఇటువంటి ఎక్స్టార్షన్ ఏం జరుగుతుంది, గ్యాంబ్లింగ్ ఏం జరుగుతుంది, పైరసీ, ఫేక్ న్యూస్ ఇలాంటివి ఎన్నో టెలిగ్రామ్లో జరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ టీమ్ని అపాయింట్ చేశారు. ఫ్రెండ్స్, ఇది మన అవేర్నెస్ కోసం మాత్రమే. టెలిగ్రామ్ వాడాలంటే సీక్రెట్ చాట్స్ యూజ్ చేయండి, సస్పీషియస్ గ్రూప్స్ అవాయిడ్ చేయండి, రిపోర్ట్స్ చేయండి. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వాయిస్ ఆఫ్ మ్యాడ్నెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.